వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి మాధురి వ్యవహారంలో కాదు, ఓ ప్రభుత్వ అధికారిని దూషిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరోసారి తన నోటి దురుసుతనంతో విమర్శలకు గురవుతున్నారు దువ్వాడ. ప్రభుత్వ అధికారిపై రెచ్చిపోయి మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టారు. తన ఇంటికి విద్యుత్ బిల్లు కట్టకపోవడంతో సదరు అధికారి సరఫరా నిలిపివేయడంతో దువ్వాడ చిందులు తొక్కారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ బూతు పురాణానికి సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? మేడం గారికి 4-5 సార్లు చెప్తాను సార్. నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా? నీకు ఒక 40-50 కనెక్షన్స్ ఇస్తాను, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి. ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా. డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, నేను ఇస్తాను. టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి చూస్తాను. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? టెక్కలి సమీపంలోని అక్కవరంలో దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా ఇల్లు నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఇక మొన్న మధ్యన భార్య దువ్వాడ వాణి వచ్చి అదే ఇంటి వద్ద ఆందోళన చేపట్టిన సంగతి కూడా విదితమే. అయితే ఈ ఇంటికి సంబంధించి విద్యుత్ బిల్ కట్టకపోవడంతో టెక్కలి విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరాను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న దువ్వాడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీమోహన్ రావుకు ఫోన్ చేశారు. బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరోసారి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఓ దళిత అధికారి అని కూడా చూడకుండా ఏఈపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్. ఫోన్ లో ఇలా మాట్లాడుతూ, ఏఈ గారేనా, ఎలా అండి కనెక్షన్ కట్ చేస్తారు, ఎవరింటికి వచ్చి ఎలా చేశారో కొంచెం ఏమైనా లెక్కలు పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి ఈ పని చేయడానికి నీకెంత ధైర్యం అబ్బా? నీకొక 40-50 మీటర్ల వివరాలు ఇస్తా, వాటి బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, దమ్ముంటే కట్ చేయి చూస్తా. ఎవరితో పెట్టుకుంటావు నువ్వు? కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు. దీనిపై నిన్ను కోర్టుకు లాగి నీ జీవితం మొత్తం ఊడ్చి పెడతాను. ఎవరితో పెట్టుకుంటావో చూపిస్తా. డి మాధురి పేరుని బిల్లు కట్టి ఉంది, పేమెంట్ అయిపోయి వారం రోజులు అవుతుంది. నువ్వు ఏ రైట్స్ తో కట్ చేసావో నాకు చెప్పు. నీ ఉద్యోగానికి నరకం చూపిస్తా. నువ్వేదో తెలుగుదేశం వాడివై ఉండొచ్చు, టెక్కల నుంచి నువ్వు పారిపోయేలా చేస్తా. ఉద్యోగం ఎలా చేస్తావో నేను చూస్తా అంటూ రెచ్చిపోయారు దువ్వాడ శ్రీనివాస్. దీనిపై బాధితుడు ఏఈ మురళీమోహన్ రావు మాట్లాడుతూ తన పట్ల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచితంగా ప్రవర్తించారంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే దువ్వాడ వ్యవహార శైలి మరోసారి పేను దుమారానికి దారితీస్తోంది.